గోదావరి కని పోచమ్మ మైదానంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నారు. పోచమ్మ మైదానంలో 39 గుంటలు తమది ఉందని సంబంధిత బిల్డింగ్ యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో సోమవారం హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దపల్లి సర్వే డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఏడీఈ శ్రీనివాస్ సమక్షంలో 693 సర్వే నెంబర్పై సర్వే చేపట్టారు. అధికారులు చేపట్టిన సర్వేలో ఆ భూమి సింగరేణికి సంబంధించిన భూమి అని తేలడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి భారీ మొత్తంలో పోలీసులను సింగరేణి ఎస్ఎన్పిసి సిబ్బంది సెక్యూరిటీని కల్పించగా 5 ప్రొక్లైన్లతో షాపింగ్లను కూల్చివేత పనులను చేపట్టారు. షాపింగ్ యజమానులు చూస్తుండగానే షాపులను కూల్చడంతో ఆ బిల్డింగ్లలో కిరాయికి ఉన్న షాపులకు సంబంధించిన ఫర్నిచర్ సామానులు కొంత దెబ్బతిన్నాయి. షాపుల యజమానులు అక్కడ ఉన్న అధికారులను పోలీసులు అధికారులను వేడుకోవడంతో కొంత కనికరించిన అధికారులు పోలీసు సిబ్బంది వారి సామాన్లను బయటకు తీసుకెళ్లడానికి కొంత సమయాన్ని ఇచ్చారు. కానీ అప్పటికి కొంత ఫర్నిచర్ షాపుల్లోని సామాగ్రి పడిపోవడంతో నష్టం వాటిల్లిందని ఈ కూల్చివేత పనులు ఆపరేషన్ ఈ రోజు రాత్రి లోపల పూర్తి చేసి మున్సిపల్ కాంప్లెక్స్ నుండి మెన్స్ క్లబ్ వరకు పూర్తి స్థాయిలో నేలమట్టం కానున్నట్లు సమాచారం. అందుకోసం మంచిర్యాల నుండి ప్రత్యేకంగా పెద్ద కటర్ మిషన్లు తెప్పిస్తున్నట్లు సమాచారం.